హాయ్ పిల్లలు, ఏం చేస్తున్నారు? ఇంట్లో అందరూ సంతోషంగా ఉన్నారా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ, మీ కుటుంబాలకి, మీ ఫ్యామిలీస్ ఉన్న ప్రతి ఫ్యామిలీ మెంబర్కి యేసుక్రీస్తు నామంలో శుభం కలుగునుగాక. ఈ రోజు మంచి స్టోరీతో మీ ముందుకు వచ్చాము. అక్క వాళ్ళందరూ కూడా ఉన్నారు, నేను అక్క వాళ్ళము అందరం కలిసి మిమ్మల్ని మంచిగా ఇంకా దేవునిలోని స్పిరిచువల్ గా గ్రోత్ అవ్వడానికి ఎంకరేజ్ చేయడానికి మేమందరము సిద్ధంగా ఉన్నాము. మీరు కూడా సిద్ధపడండి. మీకోసం నేను ప్రార్థన చేస్తాను. ఈరోజు మనం సండే స్కూల్ స్టార్ట్ చేసుకోబోతున్నాము. ఎక్కడున్న వాళ్ళందరూ అక్కడే మోకరించి దేవుని సన్నిధిలోని ఆయన సన్నిధిలో మనము మన హృదయాన్ని కుమరించుకోవాలి. దేవునితోని కలిసి సత్సంబంధం కలిగి మంచి ఫ్రెండ్షిప్ కలిగి మనం జీవించాలి. సో ఎక్కడున్న వాళ్ళు అక్కడే మీ పొజిషన్ లో, మీ ప్లేసెస్ లో అక్కడ మోకరించి చేతులు జోడించి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుని ఈ ప్రోగ్రామ్ ని మనం స్టార్ట్ చేద్దాం. రెడీనా? ఆర్ యు రెడీ? ఓ ఎస్. ఓకే, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాం. మహాప్రేమ కలిగిన ప్రభువ, మహోన్నతుల మహానుల యేసయ్య, మీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి ప్రభువా నీకు లెక్కించలేని కృతజ్ఞతాస్తుతులు. ప్రభువా ఈ లాక్డౌన్ సమయంలో కూడా ప్రభువా నాయన మీరు నాయన ప్రతి ఒక్కరిని, నన్ను ప్రభువా వీళ్ళందరినీ కూడా ప్రేమించి యేసయ్య మీరు నాయన ఇదిగో ప్రభువా మీరు ప్రతి ఒక్కరితో మాట్లాడాలని ఆశపడుతుండగా నాయన మమ్మల్ని అందరినీ ప్రేమించి లైవ్ ని నాయన ఈ ప్రోగ్రామ్ ని ప్రభువా ఇదిగో నాయన మీరు ప్రతి ఒక్కరితో నాయన మీరు మాట్లాడాలని అనుకుంటున్నారు ప్రభువా. దాన్ని బట్టి నాయన నీకు లెక్కించిన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము ప్రభు. ఈ యొక్క ప్రోగ్రామ్ లో నాయన తండ్రి నీ పరిశుద్ధాత్మ శక్తిని తండ్రి నీ యొక్క ఆత్మలో ఉన్న ఆనందాన్ని ప్రతి ఒక్కరూ కూడా అనుభవించే. ఓకే, ఆర్ యు రెడీ? ఓ yes. ఆర్ యు రెడీ? ఓ yes. ఓకే, స్తుతి ఆరాధన ऊपर जाती है అందరికీ వచ్చిన సాంగ్ కదా. దేవుని సన్నిధిలో మనం చాలా బాగా ఎంజాయ్ చేయాలి. ఎక్కడ? దేవుని సన్నిధిలోనే మనం హ్యాపీగా పాడుతూ ఆడుతూ పాడుతూ దేవునితో మన సమయాన్ని మనం గడుపుతాం. ఆర్ యు రెడీ? ఓ yes. ఓకే, స్తుతి ఆరాధన ऊपर जाती है, आशीष देखो नीचे आती है. स्तुति आराधना ऊपर जाती है, आशीष देखो नीचे आती है. प्रभु हमारा कितना महान, देखो हमसे करता है प्यार. प्रभु हमारा कितना महान, देखो हमसे करता है प्यार. हालेलुया 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 हालेलुया. స్తుతి ఆరాధన పరమునకే, ఆశీర్వాదము మాపైకొచ్చెను. స్తుతి ఆరాధన పరమునకే, ఆశీర్వాదము మాపైకొచ్చెను. యెహోవా గొప్ప దేవుడని, ఆయన మనలను ప్రేమించెను. యెహోవా గొప్ప దేవుడని, ఆయన మనలను ప్రేమించెను. హల్లెలూయా 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 హల్లెలూయా. హలో పిల్లలు, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ దేవుని ఆరాధిస్తున్నారా? ఇంట్లో కూర్చొని ఈ లాక్డౌన్లో ఎక్కువ సెల్ ఫోన్స్ లో మునిగిపోకుండా దేవుని స్తుతించి ఆరాధించండి. మీ కుటుంబానికి మీరు కూడా ఆశీర్వాదం పొందుకోండి. ఈ రోజు నేను మీకు చెప్పబోయే కథ ఏంటంటే నోవాహు. నాకు తెలిసి మీ అందరికీ చాలా మందికి ఈ స్టోరీ తెలిసే ఉంటుంది, కానీ నేను ఈరోజు చాలా షార్ట్ అండ్ స్వీట్ గా చెప్తాను, మీ అందరికి అర్థమయ్యేలాగా. ఓకేనా? ఆర్ యు రెడీ? మరి అందరు కూడా దేవుని స్తుతించి కనపరుచుదాం. మనకి చర్చ్కి వెళ్ళడానికి టైం ఈ గవర్నమెంట్ ఇవ్వకపోయినా సరే దేవుడు మన ఇంట్లో ఉండి మనకి ఇంత మంచి ఆరోగ్యం ఇచ్చి మన తల్లిదండ్రుల్ని మన రిలేటివ్స్ అందరినీ కాచి కాపాడి ఇంతవరకు నడిపించి విధానం బట్టి మనం దేవునికి ఎన్నో లెక్కలైన
దేవుని స్తుతులు చెల్లించాలి కదా. మరి మనం చెప్తామా? అందరం గట్టిగా హల్లెలూయా చెప్తామా? అందరూ రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా హల్లెలూయా. ఓకే, అయితే ఈరోజు నేను చెప్పబోయే వాక్యాన్ని చిన్న ఒక సెంటెన్స్ తో స్టార్ట్ చేస్తాను. మీరందరూ కూడా జాగ్రత్తగా వినండి. జాగ్రత్తగా విని దాన్ని మనం హృదయంలో ఉంచుకుంటే దేవుడు దాన్ని ముప్పదంతులుగా, ఆరోగ్యంతులుగా, నూరంతులుగా మన జీవితాల్లో ఫలింపజేస్తారని మనందరం కూడా నమ్ముదాం. ఓకేనా? ఈ రోజు వాక్యం ఏం చెప్పబోతున్నా అంటే ఆదికాండం 6వ అధ్యాయం 5-6 వచనాలు. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయములలో నొచ్చుకొనెను. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. దేవుడు ఈ లాక్డౌన్ ఇప్పుడు మనం ఎలా అయితే ఫేస్ చేస్తున్నామో, ఒకప్పుడు చాలా అంటే మన ఫోర్ ఫాదర్స్ అంటే బిగినింగ్ ఆఫ్ ద డేస్ లో ఎలా ఉండేదంటే చాలా విచ్చలవిడిగా జనాలు దేవుడి యొక్క భయభక్తి లేకుండా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఎన్నో చెడ్డ పనులు చేసేవారంట. దేవుడు ఎంతగానో మనం కష్టపడి మట్టిలో మనల్ని తీసి మన నాసిక రంధ్రాల్లో మన గాలిని వదులుగా మన హ్యూమన్స్ గా మారామన్నమాట. ఇలా హ్యూమన్స్ గా మారినప్పుడు దేవుడు చెప్పిన మాటని మనం వినాలి కదా. దేవుడు చెప్పిన మాటని ఎవ్వరూ ఫాలో అవ్వలేదు. అందరూ విచ్చలవిడిగా చాలా చెడ్డ పనులు చేశారు. అంటే అలాగా ఇప్పుడు మీ స్కూల్కి వెళ్ళాలనుకో, మీ ఫ్రెండ్స్ తో మీరు బాగుంటారు, కానీ కొంతమంది ఏం చేస్తారు, పిల్లలు ఉంటారు పెన్సిల్స్ తీసేయడం, ఎరేజర్స్ తీసేయడం, పక్క వాళ్ళని కొట్టడం, ఇలా చాలా పనులు చేస్తారు. ఇంకా తల్లిదండ్రులు చెప్పిన మాట కూడా చాలా మంది వినరు. అరే నాన్న షాప్కి వెళ్ళి తీసుకురా అంటే మనం వినం. ఇది కూడా దేవుడికి లోబడలేనట్టే వస్తుంది. మన తల్లిదండ్రుల మాటలు కూడా మనం వినకపోతే అవి చెడు పనుల్లాగా అవుతాయి. సో మీరు కూడా ఏం చేయాలంటే దేవుడు చెప్పిన మాట వినాలంటే దేవుడు వచ్చి మనం చెప్పలేదు కదా అక్క అని అనుకోడు. ఎలా అంటే మమ్మీ మనకన్నా పెద్దవాళ్ళు, మమ్మీ డాడీ ఎవరు వచ్చినా, నాన్నమ్మ తాతయ్య అమ్మమ్మ ఎవరు ఏం పని చెప్పినా అది మనం వాళ్ళు ఎలా చెప్పినా వాళ్ళ మాట మనం ఎప్పుడు మనం తిరస్కరించకూడదు. వాళ్ళు చెప్పిన ప్రతి ఒక్క మాటని మనం గౌరవించాలి. వారికి ఎప్పుడు వాళ్ళ మీద కోపపడకూడదు. అర్థమైన పిల్లలు. అయితే ఆ కాలంలో ఏమైందంటే జనులు చాలా చెడ్డ పనులు చేసి ఎవరికి నచ్చిన వాళ్ళు బిహేవ్ చేసి దొంగతనాలు చేయడం, ఇంకా పక్క వాళ్ళతో గొడవలు పడడం, చాలా చెడ్డగా బిహేవ్ చేశారు. అలా చాలా చెడ్డగా బిహేవ్ చేసినప్పుడు దేవుడు చాలా బాధపడ్డాడంట. చాలా బాధపడి తన హృదయంలో చాలా నచ్చుకున్నాడంట. ఏంటి నేను ఎంత మంచిగా చేశాను, జనాలందరినీ ఎంత బాగా క్రియేట్ చేసి నా మాట వింటారనుకుంటే వీళ్ళేంటి ఇలా అయిపోయారు అని దేవుడు చాలా బాధపడ్డాడంట. బాధపడినప్పుడు ఏం చేశాడంట, అంత ఇలా బాధపడుతున్నాడు, నేను ఇంక వీళ్ళందరినీ నీ భూలోకం అందరినీ నాశనం చేసేస్తాను, నేను సృష్టించాను కదా, నేను దీన్ని ఇంకా నిర్మూలం చేసేస్తాను అని అనుకున్నప్పుడు ఒక వ్యక్తి దేవుడికి చాలా మంచిగా అనిపించాడంట. మంచిగా కనిపించి దేవుడు చెప్పిన ప్రతి ఒక్క మాటని ఫాలో అయ్యాడంట. దేవుడు చెప్పిన వాక్యం ఏమైతే చెప్పాడో అన్నిటిని కూడా జాగ్రత్తగా అనుసరించి నడుచుకుని తన జీవితంలో చాలా ముందుకు వెళ్ళాడంట. అతని పేరేంటి తెలుసా? నోవాహు. ఎవరు? నోవాహు. ఆ తాతకి అప్పటికి 600 ఇయర్స్, అంటే తన ఏజ్ 600 ఇయర్స్ తో బతుకుతూ ఉన్నాడంట. తనకి ఒక వైఫ్, 3 కొడుకులు ఉన్నారంట. ఆ 3 కొడుకులకి పేరేంటి తెలుసా? షేము, హాము, యాపెతు. ఓకేనా? ఈ పేరు షేము, హాము, యాపెతు. ఈ ముగ్గురికి కూడా ఏం చేశారంట, పెళ్లి చేశారంట. ముగ్గురికి ముగ్గురు వైఫ్స్ వచ్చారు. అంటే మొత్తం నోవాకి ఎంతమంది? వాళ్ళ వైఫ్, ముగ్గురు కొడుకులు, 3 కోడలు. మొత్తం ఎంతమంది అయ్యారు? 8 మెంబర్స్. ఎంతమంది అయ్యారు? ఇక్కడ 3 + 6 + 1 వాళ్ళ వైఫ్ 7, మొత్తం తనతో కలిపి 8 మెంబర్స్. అయితే రోజు అలా దేవుని స్తుతిస్తూ దేవుడు చెప్పిన పనులన్నీ చేస్తూ దేవుడికి చాలా నీతిమంతుడిగా జీవించాడంట. నిందారహితుడు అంటే ఎవ్వరూ ఏ ఫాల్ట్ అతని మీద వేయలేకపోయారంట. అంత మంచిగా బతికాడంట. మరి నువ్వు నేను కూడా అలా బతుకుతున్నామో లేదో మనకి తెలుసు కదా. మనం ఎన్ని పాపాలు చేస్తామో మన పక్క వారికి తెలియకపోవచ్చు, కానీ మన హృదయంలో మనకి తెలుసు. కాబట్టి మనం ఏం చేయాలి, మనం ఇక్కడి నుంచి ఈ వాక్యం ద్వారా మనం మన జీవితాన్ని సరి చేసుకున్నాం అని. ఓకేనా? అయితే ఈ 600 ఇయర్స్ అప్పుడు దేవుడిని ఎంతగానో స్తుతించి తన కుటుంబాన్ని తను చాలా బాగా జీవిస్తున్నాడంట. దేవుడికి తను ఫోకస్ అయ్యాడంట పైన చూసినప్పుడు. అప్పుడు ఏమైంది, ఇతను ఎవరు చాలా బాగా నా మాట వింటున్నాడు, నోవా చాలా నీతిపరుడు, నేను చెప్పింది ఏది దాటలేదు అని చెప్పి ఏం చేశాడంట, నోవాకి ఒక పని చేస్తున్నప్పుడు నోవాకి పిలిచాడంట. నోవాతో మాట్లాడంట.
ఏమని మాట్లాడు? నోవాహు, ఇలాగ నేను ఈ భూలోకం మీద ఒక పెద్ద జలప్రవాహం తాగుతున్నాను, అంటే ఒక పెద్ద ఫ్లడ్ వస్తుంది, ఆ ఫ్లడ్ తో మొత్తం ఈ ఎర్త్ అనేది మొత్తం డిస్ట్రాయ్ చేయబోతున్నాను. నువ్వేం చేస్తావంటే, నువ్వు నా మాట విన్నావు కాబట్టి నేను నిన్ను నీ కుటుంబాన్ని నేను రక్షిస్తున్నాను. నువ్వేం చేయాలంటే నేను నీకు ఒక మెజర్మెంట్స్ ఇస్తాను, ఆ మెజర్మెంట్స్ తో నువ్వు ఒక షిప్ తయారు చేయు, ఆ షిప్ తయారు చేస్తూ ప్రారంభించు అన్నాడంట. నోవాహు ఏం చేశాడు? దేవుడు చెప్పిన మాట వింటున్నాడు కదా. నువ్వు నేను మన మమ్మీ డాడీ మాటలే విన్నాము, కానీ నోవాహు అంతా 600 years అప్పుడు కూడా దేవుడు చెప్పిన వాటికి డిజైన్ అయ్యి ఏం చేశాడంట? షిప్ తయారు చేయడం స్టార్ట్ చేశాడు. ఆ షిప్ మెజర్మెంట్స్ ఏం తెలుసా? 300 లెంత్, అంటే ఇంత డిస్టెన్స్, అంటే ఇంత లెంత్ లో చేశాడంట. దాని లెంత్ ఎంత? 300. ఓకే, దాని విత్ ఎంత తెలుసా? 50. దాని హైట్ ఎంత తెలుసా? 30. ఆ 30 అంటే 300 లెంత్, 50 బ్రెత్ అండ్ హైట్ ఏమొచ్చి 50 meters. అలా అంటే 350 into 30 అలాగా క్రియేట్ చేసి ఆ షిప్ ని అలా స్టార్ట్ చేస్తున్నాడు. స్టార్ట్ చేస్తుంటే ఇంకా ఎవరైనా ఏదైనా పని చేస్తుంటే మన చుట్టూ ఉన్న ఏమంటారు? ఇదేంటి ఇలాంటి పని చేస్తున్నాడు, ఇప్పుడేంటి ఇలా చేస్తున్నాడు అని చాలా పెట్టకారించేసి చాలా మాట్లాడేవాడంట. అయినా సరే నోవాహు వాటిని పట్టించుకోలేదంట. అయ్యో, అంటే మనకి ఎవరైనా వచ్చి ఏంటో ఎలా చేస్తానంటే మనం ఏమవుతాం? ఫీల్ అయిపోయి వెంటనే ఏం చేస్తాం? ఇక్కడ నేను చేయను అని చెప్పి వదిలేస్తాం. కానీ నోవాహు ఏం చేశాడు? లేదు నాకు దేవుడు చెప్పాడు అని చెప్పి చాలా కాన్ఫిడెన్స్ గా దేవుడు చెప్పాడంటే నేను ఖచ్చితంగా చేయాలని వాళ్ళ కుటుంబంలో అందరూ కూడా దేవుడు చెప్పిన మాటని ఎలా అయితే నోవాహు ఉన్నాడో నోవాహు చెప్పిన మాటలు కూడా వాళ్ళ ఫ్యామిలీ అంతా ఒబే చేశారు. అన్ని చేసి ఆ షిప్ అంతని పెద్ద షిప్ క్రియేట్ చేశాడంట. పెద్ద షిప్ ఇదంతా చేశాడు తెలుసా? వుడ్ తెలుసు కదా, ట్రీస్ ని కట్ చేసి ఆ ట్రీస్ ని దేవుడు చెప్పిన మెజర్మెంట్స్ తో కరెక్ట్ గా ఒక షిప్ తయారు చేశాడంట. దాని హైట్ ఎంత ఉండాలి, దాని విత్ ఎంత ఉండాలి అన్ని చేశాడంట. చేసిన తర్వాత దేవుడు ఇంకా 40 రోజులు స్టార్ట్ చేశాడు. వర్షం స్టార్ట్ చేశాడంట. ఇంకా వర్షం స్టార్ట్ అవుతుంది, ఇంకా స్టార్ట్ అవబోతుందని దేవుడు వాళ్ళకి చెప్పినట్లే నోవాహు ఏం చేయాలంట? దేవుడు చెప్పిన మాట అలా వింటున్నప్పుడు యానిమల్స్ అన్ని వస్తాయి నీ దగ్గరికి. ఆ యానిమల్స్ పెయిర్స్ వస్తాయి. పెయిర్స్ అంటే కపుల్స్, అంటే ఒక మెయిల్ ఒక ఫీమేల్. ప్రతి ఒక్క భూలోకంలో ఉన్న ప్రతి ఒక్క జంతువు, ఒక పక్షులు అన్ని నీ దగ్గరకి వస్తాయి, నీ పడ దగ్గరకు వస్తాయి. వాటిలన్నిటికి నువ్వు ఆహారం సమకూర్చుకో, అవన్నీ వస్తాయి, నువ్వు వాటిని షిప్ లోకి ఎక్కించు అన్నాడు. నోవాహు చాలా మంచివాడు కదా, మళ్ళా కాకుండా దేవుడి మాట చాలా ఉపయోగించి చాలా భయభక్తులతో ఉన్నవాడు కాబట్టి ఏం చేశాడు? దేవుడు చెప్పినలాగా యానిమల్స్ అన్ని చూసారా? యానిమల్స్ కూడా దేవుడి మాటని ఎంత గౌరవిస్తున్నాయో. నోవాహు వెళ్ళి వాటిని అవన్నీ తీసుకొచ్చి షిప్ లో పెట్టలేదు, కానీ అవే ఎక్కడి నుంచో వచ్చి నోవాహు షిప్ లోకి ఎక్కిపోయాయి. దానికోసం ఫుడ్ అంతా కూడా మొత్తం కలెక్ట్ చేసి ఎన్ని డేస్ కావాలో అన్నిటికి ఎక్కువ సమకూర్చుకొని షిప్ లోకి పెట్టాడు. షిప్ లోకి పెట్టగానే ఏమైంది? వర్షం స్టార్ట్ అయింది. అందరు జనాలేమో ఎవరింట్లో అలాగా కూర్చుంటారు. అందరికి భయం వేయట్లేదు, వర్షమే కదా అనుకున్నారు. కానీ ఆ వర్షం ఎన్ని డేస్ పడింది తెలుసా? 40 days. 40 days విపరీతమైన వర్షం పడింది. మన ఎర్త్ కనిపిస్తుంది కదా, అంటే మన ఇంచుంటే కింద మన నేల కనిపిస్తుంది కదా, ఆ నేల కాస్త అలాగా వర్షం అంతా వాటర్ ఎక్కువ అవుతుంది కదా, అది ఏమైంది? సముద్రంలో వాటర్ యాడ్ అవుతుంది కదా, అది పొంగిపోయాయి. నదిలో వాటర్ వస్తుంది కదా, మొత్తం అన్ని కలిగిపోయి పెద్ద మనం ఎంత పెద్ద తుఫాను చూసుంటామో కానీ దీనికి చాలా పెద్ద తుఫాన్. 40 days పెద్ద వర్షం పడిందంటే మనం ఒక్క డే వర్షం పడితే ఏమవుతాం? అయ్యో దేవుడా ఏంటి అని వెంటనే భయపడిపోతాం. అలాంటిది 40 రోజులు వర్షం విపరీతంగా విపరీతంగా కురిస్తే ఏం చేశారు? జనాలందరూ చచ్చిపోవడం స్టార్ట్ చేశారు, మునిగిపోతుంటే దేవుడు ఏం చేశాడు? ఇంకా దేవుడు కూడా బాధపడుతున్నాడు. నేను ఎంత చెప్పాను, ఎవరు నా మాట వినలేదు, నోవాహు ఒక్కడే నీతిపరుడుగా ఉన్నాడు అని చెప్పి దేవుడు నోవాహును ఒక్కడే కాపాడాడు. మిగతా వాళ్ళందరూ వాటర్ ఫ్లడ్ లో మునిగిపోయి అందరూ చచ్చిపోయి ఏమయ్యారు? కొంతమంది ఇంకా వాటర్ లో కొంతమంది స్విమ్మింగ్ వస్తుంది కదా, అలాగే స్విమ్మింగ్ కొట్టుకుంటూ నోవాహు షిప్ దగ్గరకు వచ్చారంట. నోవాహు అని డోర్ కొడుతూనే ఉన్నారంట. నోవాహు డోర్ కొడుతుంటే కానీ ఏం చేశాడు? నోవాహు హెల్ప్ చేయాలని ఉంది, కానీ దేవుడు ఏం చేసాడు తెలుసా? బయట నుంచి కడపెట్టాడంట. షిప్ ని బయట నుంచి కడపెట్టాడంట. అంటే వాళ్ళు హెల్ప్ చేయలేరు. నోవాహు మంచోడు కదా, హెల్ప్ చేస్తారు కదా,
ఫోన్లో వెళ్ళిపోతాను అనుకుని ఫాస్ట్ వెళ్ళిపోయారు ఏదో తయారు చేసుకొని. కానీ దేవుడు ఏం చేస్తాడు, వీళ్ళు నా మాట వినలేదు, నేను చెప్పిన మాటని వాళ్ళు ఎగ్రీ చేయలేదు అని చెప్పి ఏం చేశాడు దేవుడు ఆ వాటర్లో వాళ్ళకి హెల్ప్ చేయలేదు. వాళ్ళందరూ చచ్చిపోయారు. అందరూ చనిపోయి ఓన్లీ నోవా కుటుంబం ఒక్కటే మిగిలింది. చూసారా, దేవుడి మాటకి లోబడితే ఎంత కష్ట పరిస్థితులైనా నువ్వు దేవుడిని విడిచిపెట్టకూడదు. ఎలా అయితే నోవాహు నీతిపరుడుగా లైఫ్ స్టార్ట్ చేస్తాడో మనం కూడా మన లైఫ్ మనకు తెలుసు కదా, మనం ఎక్కడ రాంగ్ చేస్తున్నాము, ఎంతవరకు రాంగ్, ఇది రైట్ చేస్తాము, ఇది రాంగ్ చేస్తాము, మన పేరెంట్స్ తెలియకపోవచ్చు, మనకు తెలుసు కదా. అందుకే మనం మన హార్ట్ ఫుల్ దేవుడు అంటున్నాడు, నేను నీ హృదయంలో ఉంటాను, మీరు నన్ను ఆహ్వానిస్తున్నారా అని దేవుడు మనల్ని ప్రశ్నిస్తున్నాడు. నేను మీ డోర్స్ తడుతున్నాను, మీ హృదయం అనే డోర్స్ దగ్గర నేను ఉన్నాను, నేను అది నాక్ చేస్తున్నాను. ఎవరైతే చేస్తారో, ఎవరైతే నన్ను అంగీకరిస్తారో వారికే నిజమైన రక్షణ నేను అనుగ్రహిస్తాను అని దేవుడు చెప్తున్నాడు. అలా చెప్తున్నప్పుడు మనం ఏం చేస్తాం, చెప్తారులే అని చెప్పి దేవుడి మాటని దేవుడే వచ్చి మనతో మాట్లాడు. ఎలా అయితే దేవుడు మన పేరెంట్స్ తో, మన ఎల్డర్స్ తో మనము ఎలా రెస్పెక్ట్ ఇస్తున్నాం, వాళ్ళు చెప్పిన వాటిని ఎలా పాటిస్తున్నాం అనేది దేవుడు చాలా అబ్జర్వ్ చేస్తాడు. ఇంత లాక్డౌన్ సిచ్యువేషన్ లో ఎంత టైం ఉంది, 24 hours మనకే ఉంది కదా. నువ్వు ఎంతసేపు దేవుని స్థుతిస్తున్నావు, ఎంతసేపు దేవుని ఆరాధిస్తున్నావు అనేది కూడా మనం లెక్కేస్తున్నాం. ఇక్కడి నుంచి ఇప్పటి నుంచి మనం ఎలా కాకపోయినా ఇక మీదటి నుంచి దేవుని మనం బాగా స్థుతిద్దాం. మనలో మన కుటుంబంలో రోజు ప్రార్థన చేసిన దేవుడు ఏం చేస్తాడో మన కుటుంబం అంతటిని కాపాడతాడు. మనల్ని, మన ఫ్రెండ్స్ ని, మన ఇరుగు పొరుగు వాళ్ళని, మన సంఘస్థుల్ని, మన అందరూ మనకు తెలిసిన తెలియని అందరినీ దేవుడు కాపాడతాడేమో. ఒక్క నీతిపరుడుగా నోవా కుటుంబం అంతటినీ కాపాడతాడు కదా దేవుడు. మన నువ్వు నీతిపరుడుగా ఉంటే నీ కుటుంబం రక్షింపబడుతుంది, నీ స్నేహితులు రక్షింపబడతారు. నువ్వు మంచిగా జీవిస్తే అరే ఇలా ఎంత బాగా మంచోడు రాయుడు, ఎంత మంచిగా ఈ పిల్ల అని అనుకుంటారు కదా. మనం కూడా అలా అనిపించుకోవాలి కదా. ఎందుకంటే మన లైఫ్ జీసస్ క్రైస్ట్ ని రిఫ్లెక్ట్ చేస్తుంది. మనం ఏం చేస్తున్నామో ఎదుటోళ్ళు చూసి అరే వీళ్ళేం క్రిస్టియన్స్ రా అని అనుకోడు. అరే ఏం క్రిస్టియన్స్ రా, మనం కూడా జీసస్ క్రైస్ట్ ని ఫాలో అవుదాం రా, మనం కూడా జీసస్ కి ప్రేయర్ చేద్దాం అని అంత బిలీవ్ చేసి మనం కూడా ఏం చేద్దాం, దేవుడికి ప్రార్థిస్తాం. అయితే 40 days అయిపోయిన తర్వాత వాటర్ ఇంకా అంటే దేవుడు 40 days వర్షం తర్వాత ఆపేశాడు. అందరూ చచ్చిపోయారు. ఓన్లీ నోవా ఫ్యామిలీ మాత్రం షిప్ లో సేఫ్ గా ఉంది. ఇంకెవరున్నారు, యానిమల్స్, బర్డ్స్, లోకంలో ఏమైతే జంతువులు, పక్షులు ఏవైతే ఉన్నాయో ప్రతి ఇన్సెక్ట్స్ ని అన్నిటిని దేవుడు కాపాడాడు. అయితే నోవా ఏం చేశాడు, ఫస్ట్ ఒక కాకిని పంపించాడు. కాకిని పంపిస్తే కాకి వెళ్ళి మళ్ళీ వచ్చాడు. దాని తర్వాత ఏం చేశాడు, ఒక బ్లాక్ పౌడర్ ని పంపించాడు. బ్లాక్ కలర్ పౌడర్ పంపిస్తే అది ఒక ఒలివా చెట్టు ఉంది, ఆలివ్ ట్రీ ఉంటుంది కదా, దాని లీవ్స్ పట్టుకొచ్చిందంట. ఆలివ్ ట్రీస్ పట్టుకొని రాగానే దాని తర్వాత మళ్ళీ వేస్తారు, మళ్ళీ పంపించాడంట ఇంకో పక్షి. మళ్ళీ పంపిస్తే ఆ పక్షి వెళ్ళి ఇంకా వెనక్కి రాలేదంట. అప్పుడు నోవాకి అర్థమైందా, ఓకే ఫ్లడ్ అంతా ఆగిపోయింది, ఇంకా నేను మామూలు రోడ్ మీదకి వెళ్ళిపోవచ్చు, వాటర్ అంతా ఆడిపోయింది అని చెప్పి దిగ్గానే అన్ని యానిమల్స్ బయటకు వెళ్ళిపోయి నోవా ఫ్యామిలీ మొత్తం బయటకు వచ్చింది. బయటకు వచ్చినప్పుడు చూసినప్పుడు దేవుడు మళ్ళీ నోవా కుటుంబంతో మాట్లాడాడు. నేను ఇంకెప్పుడు మిమ్మల్ని ఏటానికి చేయను, మీరు హ్యాపీగా ఉండండి, ఇంక ఈ లోకల్లో మీరు బాగా అభివృద్ధి చెందండి, మీరు మీ కుటుంబాలు అన్నింటినీ కూడా వర్ధలు చేయండి అని చెప్పి దేవుడు మనం దీవించి ఒక మెమరీ కింద ఒక రెయిన్బో ఇచ్చాడు. రెయిన్బో తెలుసు కదా, రెయిన్బో కలర్స్, వర్షం ఇంకా ఎండ వస్తే ఒక కలర్స్ వస్తాయి కదా, 7 కలర్స్ వచ్చింది. ఒక గిఫ్ట్ లా ఇచ్చాడు. నేను ఎప్పుడు మీకు ఇంకా ఏ హాని చేయను, ఇది ఒక సింబాలిక్ గా నాకు గుర్తుంటానని చెప్పి ఆ రెయిన్బోని దేవుడు వాళ్ళకి ఒక మెమరీగా ఈ ఫ్లడ్ వల్ల ఇది వచ్చింది అని చెప్పి వాళ్ళకి ఇచ్చాడంట. సో మీరు కూడా ఏం చేయాలంటే నోవా జీవితం ఎంత బాగా జీవించాలని మీరు ఒకసారి బైబిల్ చదవండి. మీరు చదవడం కాకపోతే మమ్మీ డాడీ ఉంటారు కదా, వాళ్ళ చేత చదివించండి. ఇంకా మీరు కూడా అభివృద్ధి పొందండి, మీ ఫ్యామిలీని కూడా దేవుడు నడిపించండి. అర్థమైన పిల్లలు, మీరు అందరూ కూడా హ్యాపీగా ఉండండి. అందరూ మమ్మీ డాడీని జాగ్రత్తగా చూసుకోండి, పెద్దవాళ్ళకి కూడా హెల్ప్ చేయండి. ఓకేనా? ఇంకా వాక్యం ఆదికాండంలో అందరూ కూడా నేర్చుకోండి. జెనసిస్ 6th chapter మీరు చదివితే నోవా కోసం మీకు అంతా బాగా తెలుస్తుంది. మీకు తెలుగు రాకపోతే ఇంగ్లీష్ లో చదవండి, ఇంగ్లీష్ అర్థమవకపోతే మమ్మీ డాడీ చెప్పమనండి, వాళ్ళు మీకు బాగా చెప్తారు. అందరూ జాగ్రత్తగా దేవుడి మాటని ఆలోచిద్దాం. నోవాలాగే నీతిపరుడుగా ఎటువంటి బ్యాడ్ థింగ్స్ చేయకపోయినా ఇప్పుడు చేస్తుంటే దేవుడా నన్ను మన్నించు అని చెప్తే దేవుడు చాలా గొప్పవాడు కదా. మనం చేసిన పాపాలని ఎప్పుడైనా సరే ఏ క్షణమైనా మనం క్షమిస్తాడు. మనం దేవుడి మాట
లాక్డౌన్ అంతా వచ్చిందేమో, కరోనా వైరస్ మనకి ఒక వార్నింగ్ లాంటిదేమో. సో మనం అందరం కూడా అలర్ట్గా ఉందాం, ప్రతిరోజు దేవుని ఆర్థిద్దాం, దేవుడితో మనం ఎప్పుడు సంతోషంగా ఉందాం. ఓకేనా? గాడ్ బ్లెస్ యు ఆల్. పిల్లలు, అక్క ఇప్పుడు మనకి వాకింగ్ చెప్పింది కదా. సో మా చిన్నప్పుడు ఇలాగే మా సండే స్కూల్ టీచర్ కూడా ఇలాగే అక్క వాళ్ళు ఈ స్టోరీ మీద వేసే ఒక సాంగ్ నేర్పించారు. ఆ సాంగ్ చాలా బాగుంటది. సో అక్క వాళ్ళందరూ మనం కలిసి పాడుకున్నాం ఆ సాంగ్.